హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్. ఈరోజు నేను చెప్పబోయేది రెసిపీ కాదండి, నా చిన్ననాటి ఒక స్వీట్ మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది కూడా మా ఊర్లో ఒక బామ్మని అడిగి బామ్మ దగ్గర నేర్చుకున్న ప్రాసెస్ అండి. చిన్నప్పుడు ఉసిరికాయల్ని ఊరబెట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఉసిరికాయ తిని రాగి చెంబుతో నీళ్లు తాగే వాళ్ళం. ఉసిరికాయ తిన్న వెంటనే నీళ్ళు త్రాగితే చాలా స్వీట్గా ఉంటాయి కదా. ఉసిరికాయ సీజన్లో తప్పకుండా ఇలా చేసి మాత్రం కంపల్సరీ తింటామండి. సో ఇప్పుడు మరి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా? మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. నేను చెప్పడం కాదండి, ట్రై చేశాక మీకే తెలుస్తుంది. ఒక్క ఉసిరికాయలో 70 mg వరకు సి విటమిన్ ఉంటాయి. మరి అలాంటి ఈ ఉసిరికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఇక్కడ కొన్ని ఉసిరికాయలను తీసుకున్నానండి. ఇవి కొనేవి కాదు, మా పెరట్లో ఉండేవి నేను తీసేసుకున్నాను అనమాట. మా దగ్గరలో ఒక చెట్టు ఉండేది, చెట్టు నుండి తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న ఉసిరికాయల్ని నీట్గా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక ఒక డబ్బా తీసుకొని, లేదంటే ఒక గాజు సీసా అయినా సరే, లేదంటే ఒక బౌల్ అయినా సరే తీసుకోవచ్చు. కొన్ని వాటర్ని యాడ్ చేయాలన్నమాట. అంటే మీరు ఉసిరికాయలు తీసుకునే క్వాంటిటీ బట్టి వాటర్ని తీసుకొని ఒక అర స్పూన్ వరకు పసుపుని తీసుకోండి. అలాగే సాల్ట్ అనేది మీరు తీసుకునే ఉసిరికాయలు బట్టి సాల్ట్ని తీసుకోవాలి. ఇక్కడ నేను చిల్లీస్ని అయితే కట్ చేసి తీసుకుంటున్నానండి. చిల్లీస్ కాకపోయినా కారంనైనా సరే వేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒక 5-6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకునేలా వేసుకోండి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయలని కూడా యాడ్ చేసేయాలన్నమాట. ఉసిరికాయలన్నింటినీ కూడా ఇదే విధంగా వేసుకొని ఒకసారి బాగా షేక్ చేసుకోవాలి, మూతను పెట్టేసుకొని. ఇలా షేక్ చేయడం వల్ల అంత బాగా మిక్స్ అవుతుందండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా మొత్తం కూడా షేక్ చేసుకొని దీన్ని 3 లేదా 4 రోజుల పాటు అలానే ఉంచేయాలన్నమాట. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా షేక్ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల చాలా బాగా ఊరి ఉసిరికాయలన్నీ ఈక్వల్గా ఊరుతాయండి. చాలా చాలా టేస్టీగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ 3 days అయిన తర్వాత మీకు ఒకసారి నేను డబ్బా నుంచి కప్పుని తీసి చూపిస్తానండి. చాలా బాగా ఊరే అనమాట. టేస్ట్ కూడా భలే ఉంది. సో నేను తీసే ముందు కూడా ఇంకొకసారి బాగా షేక్ చేశాను. షేక్ చేశాక నేను ఇప్పుడు ఈ ఉసిరికాయల కప్పు ఓపెన్ చేస్తేనే చాలా బాగుంది. మీరే ఒకసారి చూడండి. ఇలా కప్పుని తీసిన తర్వాత నేను ఇలా స్పూన్తో ఈ ఉసిరికాయని ఒక్కటిని తీసి చూపిస్తున్నాను. సో మీరు ఎక్కువ కావాలి, మేము ఆ మొత్తం కూడా తినాలి అనుకుంటే ఒక బౌల్లోకి తీసుకోండి. వాటర్తో సహా బౌల్లోకి యాడ్ చేసుకోండి. వేసుకొని మీరు తినొచ్చు అనమాట. చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చాయి. కలర్ కూడా చేంజ్ అయింది అప్పటికంటే. టేస్ట్ కూడా భలే ఉందండి. పుల్లగా, కారంగా చాలా బాగుందన్నమాట. ఈ ఉసిరికాయ తిన్న వెంటనే వాటర్ కూడా తాగితే ఇంకా బాగుందన్నమాట. సో ఇంత బాగా మనం ఉసిరికాయల్ని ఇంట్లోనే మనం తయారు చేసి పెట్టుకోవచ్చండి. 700 mg వరకు సి విటమిన్ ఉంటుందన్నమాట. మరి అలాంటి ఈ ఉసిరికాయల్ని మనం తప్పకుండా రోజుకొకటి మార్నింగ్ తీసుకోవాల్సిందండి. సో నేను చెప్పటం కాదండి, మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల నేను పోస్ట్ చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది.